మృతి చెందినటువంటి కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఏదైతే బాధితుడు ఉన్నారో ఆయనకి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తాము. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద లెవెల్స్ ను చెక్ చేయడానికి 3 కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో 2 కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. మరో కార్మికుడు అపస్మారక స్థితిలోనికి వెళ్లటంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పరవాడ సిఐ మల్లికార్జునరావు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పరిమి చంద్రశేఖర్, అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన సరగడం కుమార్గా గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికుడు బైడు బైసల్ను గాజువాక షీలానగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరవాడ పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. కాగా ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో ప్రమాదం జరిగిందని, భద్రతా ప్రమాణాల వైఫల్యం వలన ఈ ప్రమాదం జరిగిందని గనిశెట్టి ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించి భద్రతా వైఫల్యంపై పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. ఫార్మాసిటీలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన మనం పరిశీలించినట్లయితే ఎస్ఎస్ ఫార్మాలో జరిగినటువంటి ఘటన పూర్తిగా వైఫల్యం, భద్రతా వైఫల్యం అనేటువంటి కట్టొచ్చినట్టు కనపడతా ఉంది. సరైనటువంటి భద్రతా పరికరాలు పెట్టుకుని మాస్కులు, ఆక్సిజన్ సూట్ లాంటిది పెట్టుకుని ఎల్లుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు. హైదరాబాద్ కు చెందినటువంటి బి చంద్రశేఖర్ అనేటువంటి కార్మికుడు ఒకరు, అలాగే మునగపాక గ్రామానికి చెందినటువంటి ఎస్ కుమార్ అనేటువంటి కార్మికులు వీళ్ళిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఒక కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థతో హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. ఈ జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలనేసి, అలాగే యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, భద్రతా ఆడిట్ నిర్వహించకుండా జిల్లా అధికార యంత్రాంగం యొక్క వైఫల్యం కూడా దీంట్లో కనపడతా ఉన్నది. అందుకని జిల్లా అధికారులను నిత్యం పర్యవేక్షించి ఆడిట్ నిర్వహించుంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదు. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహించవలసినటువంటి దుస్థితి ఏర్పడతా ఉంది. అందుకని భద్రతా ఆడిట్ నిర్వహించండి. అలాగే మృతి చెందినటువంటి కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఏదైతే బాధితుడు ఉన్నారో, చికిత్స పొందుతున్నాడో ఆయనకి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో సిఐటియు బాధిత కుటుంబాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.